అన్నయ్యని పిలుస్తుంది కదా. రే, అమ్మనందరి ముందు ఇలా చులకం చేయడం బావుందా? నేను తప్పే చేశాను. దానికి ఎన్నాళ్ళు ఇలా శిక్షిస్తా? ఇంతకంటే నన్ను తిట్రా. నీ కసి తీరా తిట్టు. చిన్నత్త, నాకు ఆకలిగా ఉంది, వచ్చి వడ్డించండి. నాకిప్పుడు ఏ కోపం లేదు, నేను తింటాను. రా రా చిన్నత్త. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పదు వీడ్కోలు, ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా, తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమ, ఫలిస్తే పాపమా. సూర్య, నీ బట్టలన్నీ ఇస్త్రీ చేసి పెట్టానురా. ఈ అలవాట్లేని పనులన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా? అలవాటు లేకపోవడం ఏంట్రా? ఇప్పుడంటే నీ బట్టలు బయట ఇస్త్రీకిస్తున్నాను కానీ నీ చిన్నప్పుడు నీ బట్టలు రోజు నేనే ఇస్త్రీ చేసేదాన్ని కదా. నీకు తెలీదా ఏంటి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రారంభం ఎందుకు అని. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. అంటే ఏంట్రా? నేను ఇస్త్రీ చేసిన బట్టలు కూడా వేసుకోవడం ఇష్టం లేదా? అలాగే అనుకోవాలా? రే, నేను చేసిన కాఫీ వద్దు, నేను చేసిన తిండొద్దు, నేనేం చేసినా నీకు వద్దు 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 అంతేగా? అలాంటప్పుడు అసలు నేను ఇంట్లో ఉండడం దేనికి? ఎటైనా వెళ్ళిపోతాను. చిన్నత్త, ఏంటిది? నువ్వెక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? లేదులే శామ్, నేను వెళ్ళిపోతేనే వాడు సంతోషంగా ఉంటాడు. నీకు సంతోషంగా ఉంటుందమ్మా. నాకు సంతోషంగా ఉండడం ఏంటి? పైకి నాతో ఇలా మాట్లాడుతున్నావు కానీ నేనలా గుండె నొప్పని నటించి సూర్యకి నీకు జరగాల్సిన నిశ్చితార్థాన్ని చెడగొట్టానని నీకు మాత్రం నా మీద కోపంగా లేదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.